రోజు మీరేం చేయాలి? బైబిల్ చదవండి. బైబిల్ చదివితే మీరే మహాజ్ఞానులు. ప్రపంచానికి మహాజ్ఞానం చెప్పే అవకాశం మీకే ఇస్తాడు అండి. ఈరోజు జైశాల్ గారు ఎందుకు అంత గొప్ప, జాన్సన్ గారు ఎందుకు అంత గొప్ప, ప్రసన్న బాబు గారు ఎందుకు అంత గొప్ప, బైబిల్ ఓపెన్ ఇన్స్టిట్యూట్ స్పీకర్స్ ఎందుకు అంత గొప్ప, యోహాన్ గారు ఎందుకు అంత గొప్ప? బైబిల్ గొప్పది, అందుకే అంత గొప్ప. బైబిల్ గొప్పదే, బైబిల్ గొప్పదే. గొప్పదైన బైబిల్ పట్టుకో. నీచమైన డబ్బును పట్టుకోకు, పాడైపోతావు. బంగారాన్ని నమ్ముకోకు, పాడైపోతావు. నాస్తులు నమ్ముకోకు, పాడైపోతావు. నీచు. అవును, ఎందుకో తెలుసా? ప్రేమానురాగాలు చెడగొట్టింది, బంధుత్వాన్ని చెడగొట్టింది, మనుషులు చంపేలా చేసింది. ధనం కాదా, ఆస్తి కాదా? సాటి మనిషిని ప్రేమించమని చెప్పింది దేవుని వాక్యం. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టమంది దేవుని వాక్యం. చచ్చిపోతే మరో బ్రతుకుందని చెప్పింది దేవుని వాక్యం. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పింది దేవుని వాక్యం. చనిపోతే దేవుని యొద్దకు వెళ్తావని చెప్పింది దేవుని వాక్యం. ఇన్ని మంచి లక్షణాలున్న వాక్యాన్ని విడిచిపెడతావా? విడిచిపెడితే నీకంటే దరిద్రుడు